అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు అయితే మనం ఒక మంచి హెల్దీ డ్రింక్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, ఇంకా మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోండి. వాల్నట్స్ కానీ, అలాగే ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బనానా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా బనానా అలాగే మిల్క్ని అవాయిడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. మనకి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది. మార్నింగ్ తీసుకుంటే ఎవరైనా వర్కౌట్స్ చేసుకునే వాళ్ళు, జిమ్ నుండి వచ్చిన తర్వాత, లేకపోతే జిమ్కి వెళ్ళిపోయే ముందు ఎప్పుడు తీసుకున్నా కూడా మనకి స్టమక్ బాగా ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా కూడా ఆకలి వేయదనమాట. ఒక గ్లాస్ తీసుకుంటే చాలా హెల్దీ. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్కి డ్రై ఫ్రూట్స్ మనకి చాలా మంచివి కదా. మనం ఎంత మనీని ఎంత అన్హెల్దీ ఫుడ్కి స్పెండ్ చేస్తాము, అదే మనీ మనకి ఇలా హెల్దీ ఫుడ్ కోసం స్పెండ్ చేసుకోవచ్చు. రోజు ఒక 2 స్పూన్లు కలుపుకొని తాగొచ్చు. అసలు మిల్క్ యాడ్ చేయకపోయినా కూడా చక్కగా మనకి వాటర్తో కలుపుకొని తాగేయచ్చు. కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకున్న క్రంచీగా మనం తాగేటప్పుడు నట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కొంచెం మెత్తగానే గ్రైండ్ చేశాను. మా పాప అలా నట్స్ తగిలితే ఇష్టపడదు, సో కొంచెం మెత్తగా గ్రైండ్ చేశాను. ఒక 2 రోజులకు వేసాను అనమాట. అంటే రోజు మనం మార్నింగ్ గ్రైండ్ చేసుకొని అది చేయాలంటే మార్నింగ్ హడావిడిలో కుదరకపోవచ్చు కదా. నేను అంతకుముందు చేశాను, ఇది చాలా బాగుంది. నట్స్ అయిపోవటం వల్ల మళ్ళీ స్టాప్ చేశాను అనమాట. సరే తీసుకొచ్చాను కదా అని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. 2-3 డేస్కి మనం గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డైలీ పర్లేదు, టైం సరిపోతుంది అనుకున్న వాళ్ళు రోజు కొంచెం నానబెట్టుకొని మంచిగా ఏ రోజుకి ఆ రోజు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఈరోజు మిల్క్ యాడ్ చేస్తున్నాను. పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు మిల్క్ యాడ్ చేయొచ్చు. బనానా అందరూ ఇష్టపడరు. బనానా ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం బనానా అవాయిడ్ చేయొచ్చు. బనానా నాకెందుకో దీంట్లో బనానా యాడ్ చేసేదానికన్నా విడిగా తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా బనానా ఇలా మిల్క్ షేక్లో అంత ఇష్టపడను, కానీ ఈ డ్రింక్ చాలా మంచిది. మనం డైలీ తాగితే మాత్రం బెనిఫిట్స్ చాలా ఉంటాయి. హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. ఇంకా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకొని ఇలా ఒక గ్లాస్ తాగొచ్చు డైలీ. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేశాను. కొంచెం ఎక్కువే అయింది, అంటే ఒక 20 తీసుకున్నాను. ఒక 20 జీడిపప్పు, అలా సమానంగా 20 బాదం పప్పులు, కొంచెం స్మాల్ క్వాంటిటీ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, ఒక 8 అలాగా డేట్స్ వేసుకున్నాను స్వీట్ కోసం. డేట్స్ లేకపోతే కొంచెం బెల్లం అట్లా యాడ్ చేసుకోండి, ఏదైనా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఎక్కువే అయింది కాబట్టి స్మాల్ బౌల్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 2-3 డేస్కి సరిపోతుంది. రెగ్యులర్గా తాగితే మంచిగా చాలా మంచిది. హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ కావాలి, హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా మంచిగా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, హెల్త్కి మంచిది అనుకున్న వాటిని తీసుకోవటంలో ప్రాబ్లం ఏం లేదు కదా. మనం ఎంతో అన్హెల్దీ ఫుడ్కి స్పెండ్ చేస్తాం కదా. అది ఈరోజు అయితే మార్నింగ్ నా డే ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుంది. ఒక మంచి హెల్దీ డ్రింక్ అనమాట. అది మార్నింగ్ 7కి ఆ డ్రింక్ తాగేసిన తర్వాత పనులన్నీ ఫినిష్ చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళ కోసం
బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ దోశ. గోధుమ పిండితో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, హడావిడి లేకుండా. చట్నీ అయితే ఏం చేయలేదన్నమాట. గోధుమ దోశ ప్రిపేర్ చేసి ఇందులోకి టమాటా పికెల్. ఇలాంటి దోశల్లోకి పికెల్స్ అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి అనిపిస్తాయి. రెగ్యులర్ దోశలోకి మనం ఎప్పుడు వేరుశనగపప్పు చట్నీ, టమాటా చట్నీ, అలాగే పుట్నాల పప్పుతో కొబ్బరి చట్నీ ఇవన్నీ చేసుకుంటాం కదా. కానీ ఇలా మనం గోధుమ దోశ ఇలా డిఫరెంట్గా వేసుకునేటప్పుడు కొంచెం పికెల్స్తోనే టేస్టీగా ఉంది అనిపిస్తుంది నాకు. నేనైతే పికెల్తో లైక్ చేస్తాను. ఈరోజు అయితే గోధుమ దోశ అలాగే టమాటా పికెల్, ఇంతే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఇలా ఫినిష్ చేసేసాను. ఈ గోధుమ దోశ కూడా టేస్ట్ చాలా బాగుంది. రోజు చపాతీ అలా కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ దోశ ట్రై చేయొచ్చు. చపాతీ అంటే పిండి కలిపి అంతా హడావిడిగా మళ్ళీ కర్రీ చేయాలి, అలా టైం లేనప్పుడు, తక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు పిండిని కలుపుకొని ఇట్లా ఈ విధంగా పోసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగున్నాయి. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే గోధుమ పిండి కదా, ఆయిల్ లాగుతుంది. అలాగే తినేటప్పుడు కూడా అంత ఆయిలీగా ఉంటుంది అన్నమాట. సింపుల్ అండ్ ఈజీ గోధుమ దోశ విత్ టమాటా పికిల్. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ చూసుకొని, ఇది ఇంకా ఆఫ్టర్నూను, మధ్యాహ్నం. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మా అమ్మాయి నిన్న హాట్ చాక్లెట్ పౌడర్ ఇది ట్రై చేయాలని తీసుకొచ్చింది బయట నుండి. పాలల్లో కలుపుకొని తాగుతుంది అనమాట. టేస్ట్ బాగుంది అని చెప్పింది. ఎవరన్నా పిల్లలు ఇలా లైక్ చేస్తే పాలు ఎప్పుడన్నా, రెగ్యులర్గా అయితే ఏమి తీసుకోము మేము కూడా, సరదాగా ఎప్పుడన్నా పిల్లలు ఇష్టపడినప్పుడు ఓకే. రెగ్యులర్గా అంత ప్రిఫర్ చేయను, నేను కూడా అంత ఎంకరేజ్ చేయను ఇలాంటివి. సరే ఈరోజు ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ అలా తాగాలి అన్నట్లు తను కలుపుకుందనమాట హాట్ చాక్లెట్. సరే ఇక్కడైతే ఒక మంచి హెల్దీ అండ్ హెయిర్కి అలాగే ఎముకలు మంచిగా ఉండటానికి, హెయిర్ గ్రోత్కి, షుగర్కి, దేనికైనా మన అన్నిటికీ చాలా చాలా బెనిఫిట్నిచ్చే ఒక పొడి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, కర్రీస్లో అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వుల పొడి. సరే చూసేయండి, రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఈ పప్పులు అయితే చాలా తక్కువ వాడాను నేను. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను. ఈ పొడి హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు. ఈ మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి, అందుకే ఒక 10 వేశాను. పొడి కాబట్టి మనకి ఈ మాత్రం కారం సరిపోతుంది అని నేను అనుకుంటాను. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోండి. ఒక 10 ఎండుమిరపకాయలు వేశాను. కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కొంచెం పెద్ద ఆకులే ఉన్నాయి, ఒక రెమ్మ తీసుకున్నాను. వీటన్నింటిని వేయించుకోవాలి మంచిగా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే చల్లారుతాయి. ఇవి చల్లారేలోపు మనం నువ్వుల్ని అలాగే ఫ్లాక్స్ సీడ్స్ని కూడా వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒక 10 రెమ్మలు, 10 తీసుకోండి సరిపోతాయి. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎక్కువే వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్క నిమిషం అట్లా వేడికి అలా వేయించాను అంతే. ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ చూసారు కదా, కప్పు చూపించాను కదా, అది రైస్ కుక్కర్లో వస్తుంది మనకి కప్పు, అదే కప్పుతో ఫ్లాక్స్ సీడ్స్. ముందుగా వీటిని, ఇక్కడ నేను నూనె వేయట్లేదు, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం బయట స్టోర్ చేసుకోవడానికి బాగోదు, స్మెల్ ఎక్కువ, అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ముందు ఒక 2 నిమిషాలు వేయించుకొని తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి.
నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నువ్వులు మనకి సౌండ్ వస్తాయి కదా, చిటచిట అని సౌండ్ వస్తాయి వేగేటప్పుడు. అలా వేయించుకొని కొంచెం కొంచెం కలర్ కొంచెం చేంజ్ అయ్యేటట్టు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండండి, లేదంటే మళ్ళీ అడుగున మాడిపోతాయి. అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసాను, కల్లుప్పు వేసాను. మెత్తగా కాకుండా బరగ్గా కొంచెం పలుగ్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ముందు మినప్పప్పు అవన్నీ వేయించుకున్నాం కదా, ఎండుమిరపకాయలు అవన్నీ గ్రైండ్ చేసుకొని లాస్ట్లో నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేసిన తర్వాత మిక్సీని అదే పనిగా తిప్పొద్దన్నమాట. తిప్పుతూ ఉంటే నువ్వుల్లో కూడా మనకు ఆయిల్ వస్తుంది కదా, ముద్దలాగా అయిపోతుంది. జస్ట్ మిక్సీని జస్ట్ మీరు అలా టర్న్ చేసి స్టాప్ చేస్తూ అట్లా చేసుకుంటే పలుగ్గా మంచిగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. లేకపోతే మొత్తం ముద్ద అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ రావాలి. ఉప్పు అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది చూడండి, నా చేతిలో ఉంది. ఆ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను, సరిపోతుంది టేస్ట్. రైస్లో కలుపుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. హెయిర్కి, స్కిన్కి, షుగర్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. మనం ఎంతసేపు పైనే అప్లై చేయాలని చూస్తాం, ఏదైనా పైన హెయిర్కి అప్లై చేయాలని చూస్తాము. నేనైతే ఏదైనా సరే మనం లోపలికి తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటాను. ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి. ఇంకా మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఆ పొడి ప్రిపేర్ చేసుకొని తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి మామిడికాయ పచ్చడి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 మామిడికాయలు తీసుకొచ్చాను. అవి కొంచెం పుల్లగా వగరగా ఉన్నట్లున్నాయి. ఒకటైతే కొంచెం కలరు అంటే కొంచెం కలర్ కూడా అంటే కొంచెం మగ్గినట్లుగా అలా అయిందనమాట. సారీ. ఇంకా సరే వాటిని పికెల్గా చేసుకోవటానికి అంత రాదనిపిస్తుంది, అంటే కొంచెం మగ్గుంటే బాగోదు కదా. సరే ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఇలా పలుగ్గా వచ్చేటట్లుగా గ్రైండ్ చేశాను. ఇక్కడ ఏంటంటే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తున్నాను. మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాటరు మామిడికాయలో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి నేను అలా గ్రైండ్ చేశాను. మిక్సీలో ఇలా చిన్న ముక్కలుగా గ్రైండ్ చేశాను కాబట్టి కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు అన్నట్లు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్రని మెత్తగా ఇలా రోట్లో దంచుకొని అదే బౌల్లో కలిపేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకొని 2 స్పూన్ల కారం, అంటే కొంచెం పుల్లగా కొంచెం వగరగా ఉంది. మనకు డైలీ పప్పులోకి కానీ లేకపోతే వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. మామిడికాయలు ఇండియాలో అయితే ఇప్పుడు రెయినీ సీజన్ కదా, ఆల్రెడీ అందరూ పికిల్స్ పెట్టేసుకొని ఉంటారు. ఇక్కడ మాకు సమ్మరు, రెయినీ సమ్మర్. అక్కడ మనకి మంచిగా మామిడికాయలు దొరికేటప్పుడు ఇక్కడ అంత మన పికెల్ పెట్టుకునే అంత మంచిగా దొరకట్లేదు. ఇప్పుడైతే ఫ్రెష్గా మళ్ళీ వస్తున్నాయి, తెలియదు మరి. కానీ అప్పుడప్పుడు ఇలా తెచ్చుకొని ఇలా రోటి పచ్చడిలాగా లేకపోతే ఇట్లా చేసుకుంటే ఒక 10 days వరకు మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇంకా వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం దంచుకొని వేసుకోవడమే. ఈ వెల్లుల్లిపాయలు నేను తాలింపులో వేస్తాను, ఇంకా దీంట్లో అయితే కలపట్లేదు. పికెల్ కాదు కదా, ఇలా డైరెక్ట్ కలిపితే అంత పచ్చివాసనగా ఉంటుంది, టేస్ట్ బాగోదన్నమాట. సరే, ఇప్పుడు ఈ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకుందాం. చూసారు కదా, నేను చిన్న ముక్కలుగా చేసుకొని అందులో ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతి పిండి, కొంచెం జీలకర్ర, అలాగే పసుపు వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై
ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మనం తాలింపు పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు. ఇంకా మనం రెగ్యులర్గా తాలింపు పెట్టుకుంటాం కదా, అలాగే పప్పులు కూడా ఇవి ఎక్కువ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఒక స్పూన్ అనుకోండి అంతే. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను. మనకి తాలింపుల్లోకి ఇవి పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సాయిపప్పు వేసుకునే దానికన్నా కూడా పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తాలింపు గింజలన్నీ ఒక నిమిషం బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ దంచుకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ పచ్చడి మనకి వారం, ఒక 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. బయట అయితే మనం కొంచెం ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకుంటే స్టోర్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇదేంటంటే కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి బయట ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఈ విధంగా మనం ఈ వెల్లుల్లిపాయల్ని ఇవన్నీ వేయించుకొని కొంచెం ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా నేనైతే ఇదే ప్యాన్లో ఇంకా వేసేస్తున్నాను. వెడల్పుగా ఉంది కదా, కొంచెం పచ్చడి చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవచ్చు. స్టవ్ ఆన్లో లేదు, అది చూసుకోండి మీరు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, స్టవ్ ఆన్లో ఉంటే మళ్ళీ ముక్కంతా మెత్తగా అవుతుంది. అంటే మనం మర్చిపోయి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే మామిడికాయ కూడా ఉడుకుతుంది కదా, అలా కాకుండా పచ్చిగా ముక్కలు మనకి తినేటప్పుడు ఎలా అంటే మంచిగా క్రంచీగా తగిలేటట్లు అలా ముద్దపప్పులోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. టేస్ట్ పుల్లగా తగులుతూ చాలా బాగుంది. ట్రై చేయండి. ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే మామిడికాయ పచ్చడి, అలాగే కొంచెం తోటకూర ప్రిపేర్ చేశాను. తోటకూర ఇది సింపుల్ రెసిపీ. జస్ట్ తోటకూరని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చూడండి, ఒక కట్ట తీసుకున్నాను. దీనికి మంచిగా ఒక టమాటా, ఉల్లిపాయ అవి వేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఒక కట్టని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నాను. స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు, మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, ఆవాలు. మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోకపోయినా ఆవాలు, జీలకర్ర అయినా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అన్నిట్లో మనం ఇవన్నీ వేసుకోవాలని ఏం లేదు. ఇవన్నీ వేసుకొని ఇందులో మనం ఇక్కడ ఒక్కొక్కటిగా అయితే ఏమి వేయట్లేదు నేను. ఈ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఇందులో మీరు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు. ఇలాంటి కర్రీస్లో వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు అంతే. ఇవి వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఆకుకూర వేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇంకింతే వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవటమే. ఇంకా ఇంతే అనమాట, చాలా సింపుల్. ఈ రెసిపీని ఇంతవరకే చూపిస్తున్నాను, ఇంకా ఎక్కువ టైం ఇంకా షూట్ చేయలేదన్నమాట. చాలా సింపుల్. మొత్తం కుక్ అయిన తర్వాత వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు 2 మంచి హెల్దీ రెసిపీస్ చూసాము. టేస్ట్ చాలా బాగుంటాయి, మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, మీ అందరి సపోర్ట్కి. రెసిపీస్ మాత్రం
డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, అలాగే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.